ఈ విజువల్ గ్రాఫిక్స్ కంట కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు చేరుద్దాం అనుకున్న కంటెంట్ అక్కడ ఉంది. ఆ కంటెంట్ లో ఎక్కడ తప్పు లేదు, చాలా చక్కగా జరిగింది. ప్రజెంటేషన్ కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి, పాటలు బాగున్నాయి, సంగీతం బాగుంది. చూసిన వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ నిన్న కొంతమంది వెళ్ళి చూసి వచ్చి సెకండ్ టైం చూస్తున్నట్టు అనిపించలేదని చెప్పారు. నేను ఇవాళ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తున్నాను కొంతమంది తోటి. సో నేను బేసిక్ థింగ్ ఏంటంటే ఇది ఎవ్రీబడి అంటే ఈ జనరేషన్ చూడాల్సిన చిత్రం. మనకి తప్పులు చేసిన వాళ్ళు పలానా వాళ్ళు తప్పులు జరిగింది అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద వ్యతిరేకత, ఇస్లాం మీద వ్యతిరేకత అని కాదు, మొఘల్ చక్రవర్తులు చేసిన తప్పుల్ని మాత్రం చూపించాలి. ఎందుకంటే వాళ్ళు గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. మన టెక్స్ట్ బుక్ లో ఔరంగజేబ్ చాలా గొప్పవాడని, అక్బర్ ది గ్రేట్ అని అంటున్నారు. కానీ అక్బర్ కూడా 30,000 మందిని చిత్తోడ్గఢ్లో చంపేశారు. ఇవన్నీ కూడా చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంటే అది డెఫినెట్ గా చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు ఉండదు. కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రని సినిమా మీద నెగిటివ్ టాక్ రావడం, విపరీతంగా కొన్ని వెబ్సైట్లో ట్రోల్ అవడం, కొన్ని వీడియోలు చేయడం, ఇవన్నీ ఏంటి వైసీపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అన్నది, అది నమ్ముతారా మీరు? 100% అందులో అనుమానం లేదు. మీకు కింద తెలుస్తుంది వైసీపీ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ తాలూకా డీపీలోకి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడుతున్నాడు. అందులో మన ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు కానీ న్యూసెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ సినిమా ఆల్రెడీ సోషల్ దీంట్లో పెట్టేశారు, యూట్యూబ్ లో పెట్టేశారు. ఇది ఈ పైరసీ సైట్లలోకి వచ్చేసింది సినిమా ఉదయం నుంచి. సో 3 సైట్లలో వచ్చింది. దాని మీద వాళ్ళు చేయాల్సిన యుద్ధాలు చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ పైరసీతో పోరాడమే. ఇప్పుడు పైరసీతో పోరాడాల్సినది అన్ని సినిమాలకి పైరసీ పడతాయి. మన ఒక సినిమాగానే కాదు, అది అత్తారింటికి దారిది కూడా పైరసీ వచ్చింది కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వలేదు, తగ్గలేదు. ఇది కూడా ఏమంటే నెమ్మదిగా ఇప్పుడు ఏమంటే ఈ మిగతా దానికి దీనికి తేడా ఏంటంటే ఇట్స్ నాట్ ఫక్త్ ఎంటర్టైన్మెంట్, చిన్న దేశభక్తో చిన్న నీతి ఉన్నది కాదు. ఇది మొత్తం నీతితో ఉన్నది, చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడక్కడ. సో మన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది ముందు, కానీ తర్వాత రెండోసారి చూసినప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి. అమ్మ మంచిగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారు అదే సినిమాలో చూపించారని. ముఖ్యంగా నేను ఢిల్లీ నుంచి, మహారాష్ట్ర నుంచి కొంతమంది ఫ్రెండ్స్ తో మాట్లాడానండి. వాళ్ళు దే నెవర్ సీన్ తెలుగు పిక్చర్ కి తెలుగు నుంచి డబ్ చేసిన పిక్చర్ కి ఇంత ఎక్కువ రెస్పాన్స్ చూడలేదు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇస్ నాట్ నోన్ పర్సన్. నెక్స్ట్ అసలు ప్రమోషన్ అనేది జరగలేదు, జీరో ప్రమోషన్. ఆంధ్ర ఇండియాలోనే మనకి తెలుగులోనే ప్రమోషన్ సరిగ్గా జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆఖరి 2 రోజులు పట్టుకున్నారు తప్ప తెలుగులో కూడా మనకి సినిమా వస్తుందంటే ఒక 2 నెలల ముందు నుంచి వాల్ పోస్టర్లు, టీవీల్లోని, ఆటలోని, ఇట్లోని ఉంటుంది. ఈ హంగామా మీద రత్నం గారు కూడా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కంటెంట్ నమ్ముకుంటారు. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ గ్రాఫిక్స్ లో చిన్నది, అది ఆయన తప్పు కాదు, ఖర్చు పెట్టాల్సిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు కానీ ప్రోడక్ట్ రావడం లేట్ అయ్యింది. ఆ ప్రోడక్ట్ ని మెర్చ్ చేయడంలో వాటిలో ఇంకా టైం సరిపోలేదు వాళ్ళకి. కొంత కరెక్ట్ చేస్తున్నారు అని విన్నాను నేను, అది కూడా. సో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఇరాన్ లో యుద్ధం వీరమల్లుకి ఎంతో కొంత ఎఫెక్ట్ అంటారు. గ్రాఫిక్స్ విషయంలో ఎస్ 100%. గ్రాఫిక్స్ విషయంలో ఇరాన్ యుద్ధం అంటే మనం ఇరాన్ ఎందుకు చూస్ చేసుకున్నారని నేను కూడా అడిగాను. ఎందుకంటే మనకు అంత సత్సంబంధాలు లేవు కదా అంటే మిగతా 2 సినిమాలు అక్కడే చేశారు, మనం ఏం చేస్తామని. ఇరాన్ లో చేసిన విఎఫ్ఎక్స్ ఇరాన్ లో చేసినారు. అందులో ఏమవుతుందంటే ఒక పోర్షన్ వాళ్ళు స్పెషలైజ్ చేశారు. ఇది అక్కడ చేస్తే బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ఈయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈయన స్వయంగా అక్కడికి వెళ్ళారు కానీ మళ్ళీ వెళ్ళడానికి అసలు ఎయిర్పోర్ట్ లేవు. రత్నం గారు ఓకే తర్వాత మళ్ళీ వెళ్దామంటే ఫ్లైట్లు లేవు. అది పరిస్థితి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం, అక్కడి నుంచి డేటా రావడానికి అక్కడ కరెంట్ లేకపోవడం, నెట్ లేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఇబ్బందులు పడి మొత్తానికి ఈ సినిమాకి అది ఒక్కటి కొద్దిగా అసలు యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దానికంటే బాగోవాలని, బాహుబలి కంటే RRR కంటే బాగోవాలని ఉద్దేశంతో అనుకున్నది. కానీ గ్రాఫిక్స్ లో మ్యాచ్ చేయకపోవడానికి కారణం ఇట్స్ నాట్ ప్రొడ్యూసర్ ఫాల్ట్ ఆర్ డైరెక్టర్ ఫాల్ట్ ఆర్ యాక్టర్స్ ఫాల్ట్, ఇట్ ఈస్ ద సిచ్యువేషన్, ఇంటర్నేషనల్ వార్ సిచ్యువేషన్. ఓకే సార్, మరొక అంశం, వైసీపీ నాయకులు, ముఖ్య నేతలు ఉన్నాయండి, మాజీ మంత్రులు ఉన్నాయండి, అంబట్ లాంటి వాళ్ళు వీరమల్లు గురించి ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఏంటిది? పోయే కాలం, అంతకంటే ఇంకేం చెప్తాను నేను. ఒక వార్డులో చెప్పాలంటే పోయే కాలం, లేకపోతే చెయ్యికి తప్పనిసరి పరిస్థితితో వాళ్ళ పైనుంచి ఏం ప్రెషర్స్ వస్తున్నాయో తెలియదు. కానీ ఒక్కటండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా మేమేం ప్రెస్ మీట్లు పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో ఈయన తిట్టడానికో లేదు. స్పెసిఫిక్ గా చేసిన అంశం తప్పైతే తప్పు అంటున్నాం తప్ప వీళ్ళు ఏం చేసినా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అసలు సినిమాలు ఎందుకు అంబటి రాంబాబు అంటాడు అసలు రేట్లు ఎందుకు పెంచారని. రేట్లు ఎందుకు పెంచారని ఇదివరకు ఆయన అడగాలంటే మనకి ఇదివరకు పుష్ప టైంలో కూడా రోడ్డు ఎక్కి అడగాలి కదా, అడగల. ఇప్పుడు మాత్రం రేట్లు ఎందుకు పెంచుతారు అని అడుగుతాడు. అది ఒక రకమైన అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీ ఇప్పుడు నిజంగా వీళ్ళు పాలనలో ఉండేటట్టయితే
మనం అట్టడుగున ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ పార్ విత్ హాలీవుడ్ ఆర్ ఈవెన్ బీట్ ఇన్ హాలీవుడ్ ఇన్ సమ్ ఏరియాస్. కానీ మనకేమవుతుందంటే ఈ రాజకీయ అనిశ్చితి, అంటే రకరకాల ప్రభుత్వాలు రావడం, వాళ్ళు ఇష్టం వచ్చిన చేయడం, లాస్ట్ మినిట్ వరకు ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ